గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బలరామకృష్ణులు మధురలో ప్రవేశించి మాలాకారుని ఇంటిలో అతన్ని అనుగ్రహించిన తరువాత అతడికి స్థిరమైన భక్తి నిరంతరము నిలవాలి పరమాత్మ యందు. అదేవిధంగా భాగవతులతో నిరంతరము సాంగత్యం ఉండాలి, సమస్త ప్రాణుల యందు భూతదయ కలిగి ఉండాలి అని ఆ సుదాముడనే మాలాకారుడు కోరాడు కృష్ణ పరమాత్మని. ఆ విధంగా అతన్ని అనుగ్రహించి అతడికి తగినటువంటి సంపదలను కూడా అనుగ్రహించినటువంటి బలరామకృష్ణులు అధవ్రజన్ రాజపథేన మాధవ స్త్రియం గృహీతాంగ విలేప భాజనాం విలోక్య కుబ్జాం యువతీం వరాననాం పప్రచ్ఛయాంతీం ప్రహసన్ రసప్రదః. రాజమార్గంలో మధురలో బలరామకృష్ణులిద్దరూ నడిచి వెడుతూ ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక యువతిని చూచాడు. ఆ యువతి చేతిలో గృహీతాంగ విలేప భాజనం, ఆమె చేతిలో ఒక చక్కని లేపనముతో కూడినటువంటి ఒక పాత్ర ఉన్నది. శరీరానికి అద్దుకునేటువంటి చక్కని సుగంధపూరితమైన లేపనంతో కూడిన ఒక పాత్ర ఉన్నది ఆమె చేతిలో. విలోక్య కుబ్జాం యువతీం వరాననం, చక్కని ముఖం కానీ ఆమె గూనితో ఉన్నది, కుబ్జ. పప్రచ్ఛయాంతీం ప్రహసన్ రసప్రదః, ఆమెతో ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటివాడు? రసప్రదః, అమృతతుల్యమైనటువంటి చక్కని అభిమానాన్ని అందించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ కుబ్జతో యువతితో ఇలా మాట్లాడుతున్నాడు నవ్వుతూ. కాత్వం వరోరుర్వేతదుహానులేపనం కస్యాంగనే వా కథయస్వ సాధునః దేహ్యావయోరంగ విలేపముత్తమం శ్రేయస్తతస్తే నచిరాత్ భవిష్యతి. ఓ సుందరి, ఓ అందమైన యువతి, నీవెవరు? నీ పేరు ఏమిటి? నీ చేతిలో ఉన్నటువంటి ఈ లేపనం దేని కొరకు, ఎవరి కోసం? కస్య, ఎవరి కోసం? అంగనే ఓ యువతి, కథయస్వ సాధున, చక్కగా మాకు తెలియజేయి. నీ దగ్గర ఉన్నటువంటి ఈ లేపనం ఎవరి కోసం సిద్ధం చేశావు నువ్వు? దేహి ఆవయో అంగ విలేపముత్తమం, శ్రేష్టమైనటువంటి శరీరానికి చక్కగా అలదుకునేటువంటి ఈ చక్కని విలేపనాన్ని, సుగంధపూరిత విలేపనాన్ని మా ఇద్దరికీ ఇయ్యి, నాకు మా అన్నగారు బలరామునికి ఇయ్యి. తద్వారా నీకు ఉత్తమమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది త్వరలోనే. నచిరాత్ భవిష్యతి శ్రేయ, నీకు అత్యుత్తమమైన శ్రేయస్సు లభిస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు. సైరంధ్రియువాచ, అప్పుడు ఆ యువతి ఈ విధంగా అంటోంది, కుబ్జ. దాస్యస్మ్యహం సుందర కంస సమ్మత త్రివక్రనామాహ్యనులేప కర్మణి మద్భావితం భోజపతే రతిప్రియం వినాయువాంకోన్యతమస్తదర్హతి. ఓ సుందర, కృష్ణుణ్ణి సంబోధించింది. సుందరమైనటువంటి వాడా, నేనెవరంటే ఒక దాసిని, కంసునికి దాసిని. నేను ఆయనకి పరిచర్యలు చేస్తూ ఉంటాను. నా పేరు త్రివక్ర, అనులేప కర్మణి. ఇదిగో
ఈ శరీరానికి అలదుకునేటువంటి చక్కని లేపనాలు చేయటమే నా పని. మద్భావితం భోజపతే రతిప్రియం, నా చేత తయారు చేయబడేటువంటి అంగలేపనములంటే కంసప్రభువుకి అత్యంతమైనటువంటి ప్రీతి. మీరు అడుగుతున్నారు నన్ను, సుందరులిద్దరూ, మీరు ఈ లేపనాన్ని అందుకోవటానికి ధరించటానికి అర్హులైనటువంటి వారు, మీకన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు స్వామి, మీరు అడగడం నేను ఇవ్వకపోవటమా అని కృష్ణ పరమాత్మతో చెబుతోంది ఆ కుబ్జ. రూపపేశల మాధుర్య హసితాలాపవీక్షితై దర్శితాత్మా దదౌ సాంద్రం ఉభయోరనులేపనం. ఆ శ్రీకృష్ణ స్వామి చక్కని చిరుమందహాసం, ఆ స్వరూపం, మనోహరమైనటువంటి వాక్చాతుర్యం, మాటలు, ఆయన క్రీగంటి చూపులు, ఇవన్నీ చూస్తే ఎవరు మాత్రము మోహించరు. ఆమె కూడా అటువంటి అందమైన సుందరాంగుడైన శ్రీకృష్ణ స్వామిని కళ్ళారా చూచి, మీరు తప్ప ఈ లేపనాన్ని అందుకోవడానికి యోగ్యులు ఎవరూ లేరు, మీరే ఉత్తములు అని తన దగ్గరున్నటువంటి ఆ లేపనాన్ని ఆ బలరామకృష్ణులిద్దరికీ ఆ ముద్దగా అందించింది. సాంద్రం, చక్కగా ముద్దగా చేసినటువంటి ఆ లేపనాన్ని బలరామకృష్ణులకు అందించింది. తతస్తావంగరాగేణ స్వర్ణేతర శోభిన సంప్రాప్తాపరభాగేన సుశుభాతే అనురంజితం. ఆ అంగరాగము, ఆ చక్కని శరీరానికి అలదుకునేటువంటి ఆ లేపన ముద్ద వాళ్ళిద్దరూ తీసుకుని తమ దేహాలకు చక్కగా అలదుకున్నారు. శ్రీకృష్ణుడేమో శ్యామవర్ణంతో ఉన్నాడు, బలరాముడేమో తెల్లని వర్ణంతో ఉన్నాడు. వారి వర్ణములకు తగినట్లుగా ఆ లేపనం కూడా వారి శరీర కాంతిని ఇనుబడింపచేస్తూ చక్కగా సుగంధపూరితంగా వారి దేహానికి అంటినట్లుగా సరిపోయింది. అలాంటి తమ వర్ణముల కన్నా వేరైనటువంటి విభిన్నమైన వర్ణము కలిగిన ఆ లేపనాన్ని వాళ్ళిద్దరూ నాభికి పై భాగంలో చక్కగా హృదయ భాగం నుంచి దేహమంతా నాభి పై భాగంలో అలదుకుని ఎంతో కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు బలరామకృష్ణులు. ప్రసన్నో భగవాన్ కుబ్జాం త్రివక్రాం రుచిరాననాం రుజ్వీం కర్తుం మనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. పరమాత్మ తలుచుకుంటే అనుగ్రహానికి కొదవే ఉంది. తమకు అడగంగానే చక్కగా లేపనాన్ని అందించినటువంటి ఆ యువతిని, కుబ్జను, త్రివక్ర అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ కుబ్జను అనుగ్రహించాలి, ఆమెకున్నటువంటి గూనిని పోగొట్టాలి, ఆమెని సర్వాంగ సుందరిగా తయారు చేయాలి అని కృష్ణ పరమాత్మ సంకల్పించారు. రుజ్వీంకర్తం వనశ్చక్రే దర్శయన్ దర్శనే ఫలం. తనని దర్శించినటువంటి వారికి, తనను భక్తితో చూచినటువంటి వారికి, సేవించిన వారికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూపించాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమెను చక్కగా అందంగా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుళ్యుత్తాన పాణిన ప్రగృహ్య చుబుకే ధ్యాత్మం ఉదనీన మదచ్యుత. ఆమె రెండు కాళ్ళ బొటన కాళ్ళ మీద తన పాదాలు ఉంచి తన చేతి వేళ్లను ఆమె గెడ్డం కింద ఉంచి ఒక్కసారి అలా పైకి లేపారు. ఆమెని లేపేసరికి ఆమెలో ఉన్నటువంటి ఆ గుని కాస్తా పోయింది. పద్భ్యామాక్రమ్య ప్రపదే ద్వ్యంగుళ్యుత్తాన పాణిన. రెండు వేళ్లతో తన చేతితో ఆమె చుబుకం కింద అంటే గెడ్డం కింద చేయి పెట్టి ఒక్కసారి అలా అనేటప్పటికీ తన పాదాలతో ఆమె మునివేళ్లని తొక్కిపట్టారు. ఈ రెండు వేళ్లతో ఆమె చుబుకాన్ని ఇలా ఆనించి ఒక్కసారి ఇలా పైకనేటప్పటికీ ఆమెకున్నటువంటి గూని కాస్తా పోయింది. ఉదనీన మదచ్యుత. అలా ఒక్కసారి ఆ దేహాన్ని పైకెత్తేటప్పటికీ సాతదర్జు సమానాంగీ బృహశ్రోణి పయోధర ముకుంద స్పర్శనాత్ సద్య బభూవ ప్రమదోత్తమ. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి స్పర్శ తగిలిందో వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ వక్రత కాస్తా పోయింది. అందమైన చక్కని సుందరాంగిగా విశాలమైనటువంటి హృదయ భాగము, అదేవిధంగా అందమైనటువంటి చక్కని కటి ప్రదేశము కలిగినదై అందమైనటువంటి స్త్రీరత్నంగా సుందరాంగిగా ఆమె మలచబడింది కృష్ణస్వామి యొక్క స్పర్శ చేత. తతో రూప గుణ ఉదార్య సంపన్న ప్రాహ కేశవం ఉత్తరీయాంతమాకృష్య స్మయంతి జాత హృచ్ఛయ. వెంటనే ఆమెకి శ్రీకృష్ణ స్వామి మీద
ప్రేమ కలిగింది, అనురాగం కలిగింది. అంతకు ముందే కృష్ణస్వామిని చూడంగానే ఆమెలో మధురమైన అనుభూతి కలిగింది. ఇప్పుడు ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి ఆ గూరిని స్వామి పోగొట్టాడో ఆమె హృదయంలో పరిపూర్ణంగా కృష్ణస్వామి నిండిపోయాడు. ఆయన యందు ప్రేమ కలిగినటువంటిదై తతో రూప గుణ ఔదార్య సంపన్న, చక్కటి సౌందర్యము, దానికి తగినటువంటి సద్గుణాలు, ఉదారత, వీటన్నిటితో నిండినటువంటి ఆ సుందరాంగి శ్రీకృష్ణస్వామి దేహం మీద పైన ఉన్నటువంటి ఉత్తరీయాన్ని తన చేత్తో పట్టుకుని ఉత్తరీయాంతమాకృష్య, కొంచెం ఆ ఉత్తరీయాన్ని ఇలా లాగుతూ స్మయంతి, నవ్వుతూ ఆయనతో ఇలా మాట్లాడుతోంది కృష్ణస్వామితో ఆ కుబ్జ. ఏ హి వీర గృహం యామో నత్వాం త్యక్తుమిహోత్సహే త్వయోన్మధిత చిత్తాయా ప్రసీద పురుషర్షభ. ఓ వీరుడా, ఓ సుందరుడా, నీవు మా ఇంటికి రావలసిందే. నిన్ను విడిచి నేను ఉండలేను, నిన్నిప్పుడు విడిచిపెట్టను. ఎందువల్లంటే నా మనస్సు నీ చేత మధింపబడింది, నా మనస్సులో నీవే ఉన్నావు. నేను నీ గుణాలకు, స్వరూపానికి ఆకర్షితనైపోయాను. నా హృదయంలో స్థిరంగా నీవే నిలిచి ఉన్నావు. మా ఇంటికొచ్చి నేను చేసేటువంటి సేవ నువ్వు స్వీకరించవలసిందే. ప్రసీద పురుషర్షభ, నన్ను అనుగ్రహించు, మా ఇంటికి రా అని ఆ కుబ్జ శ్రీకృష్ణ స్వామిని తన ఇంటికి ఆహ్వానించింది. మరి పక్కనే బలరాముడున్నాడు, వెనకాలేమో ఆయన అనుచరులైనటువంటి గోపాలకులున్నారు. ఏవం స్త్రియా యాచ్యమానః కృష్ణో రామస్య పశ్యతః ముఖం వీక్ష్యానుగానాంచ ప్రహసంతాం ఉవాచః. వెంటనే ఈ విధంగా ఆ స్త్రీ చేత ఈ విధంగా యాచింపబడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ బలరాముడు చూస్తూ ఉన్నాడు కృష్ణస్వామిని. ఏం చెబుతాడా అన్నట్లుగా ముఖం వీక్ష్య అనుగానాంచ, తనని అనుసరించి ఉన్నటువంటి గోపాలకులందరినీ చూచాడు కృష్ణస్వామి. కృష్ణస్వామి వంక బలరాముడు చూస్తూ ఉన్నాడు. వీళ్ళందరినీ గమనించిన కృష్ణస్వామి ప్రహసన్, చిరునవ్వు నవ్వుతూ తాం ఉవాచ, ఆ కుబ్జతో ఇలా మాట్లాడుతున్నారు. ఏష్యామితే గృహం శుభ్రూ పుంసామాధి వికర్శనం సాధితార్థో అగృహాణం నః పాంధానాం త్వం పరాయణం. తప్పనిసరిగా నేను మీ ఇంటికి రాగలను, తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? సాధితార్థ, నా ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్న తరువాత. నేను ఒక కార్యార్థినై వచ్చాను, ఆ కార్యం పరిపూర్ణమైన తరువాత తప్పకుండా మీ ఇంటికి నేను రాగలుగుతాను. ఓ చక్కనైన కనుబొమ్మలు కలిగిన ఓ సుందరి, నీ ఇంటికి వస్తాను. నీ ఇల్లు ఎలాంటిదో తెలుసా? పుంసామాధి వికర్శనం, పురుషోత్తములకు మానసికమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టేది. అగృహాణం నః పాంధానాం, ఇల్లు లేనటువంటి మా వంటి బాటసారులకు నువ్వే ఆధారం. మేం బాటసారులం, మాకంటూ ఇక్కడ ఇల్లు లేదు, కాబట్టి మా ఓటి వాళ్ళు రావటానికి నువ్వే ఆధారం. తప్పకుండా వస్తాను మీ ఇంటికి, కానీ ఇప్పుడు కాదు. విసృజ్య మాధ్వ్యా వాణ్యా తామ్రజన్ మార్గే వణిక్పథైః నానోపాయన తాంబూల స్రగ్గంధై సాగ్రజోర్చితః. ఈ విధంగా మాధ్వ్యా వాణ్య, తేనెతో సమానమైన మనోహరమైన చక్కనైనటువంటి వాక్కులతో తాం విసృజ్య, ఆమెను విడిచిపెట్టి మళ్ళీ వస్తానని చెప్పి సర్ది చెప్పి అక్కడి నుంచి రాజమార్గంలో అన్నగారు గోపాలకులతో కలిసి అలా నడిచి వెడుతూ ఉంటే ఆ దారిలో రాజమార్గంలో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఉపాయనములు, కానుకలు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు కృష్ణస్వామికి. అలాగే తాంబూలము, పూలమాలలు, చందనము, ఈ విధంగా బలరామకృష్ణుల్ని ఎంతో అభిమానపూర్వకంగా ఇలాంటి కానుకలతో ఆ రాజవీధిలో ఉండేటువంటి వర్తకులందరూ బలరామకృష్ణుల్ని సేవించి వారి అనుగ్రహాన్ని సముపార్జించుకున్నారు, పూజించారు. తద్దర్శన స్మరక్షోభాత్ ఆత్మానం నావిదన్ స్త్రియః విస్రస్తవాసః కవర వలయాలేఖ్య మూర్తయః. ఆ శ్రీకృష్ణస్వామిని చూచినటువంటి మధురలో ఉన్నటువంటి యువతులందరూ వాళ్ళని వాళ్లే మైమరిచిపోయారు. వాళ్ళ దేహం వాళ్ళ చేతిలో లేదు. విస్రస్తవాసః, వారి శరీరం మీద ఉండే వస్త్రాలు జారిపోతూ ఉన్నాయి, సరిగా లేవు. అదేవిధంగా వారి కేశముల యొక్క ముడి కూడా జారిపోతూ ఉన్నది. చిత్తరువుల్లాగా అలా నిలబడి బొమ్మల్లాగా శ్రీకృష్ణుడు ఆ యువతలు చూస్తూ దర్శిస్తూ
నిశ్చేష్టలైపోయారు తప్ప వారిలో చలనం లేదు. అంత మనోహరమైన దివ్యమైన మనోజ్ఞమైన స్వరూపంతో మధురాపురిలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఆకర్షించేశాడు ఆ స్వామి. తతః పౌరాన్ పృచ్ఛమానో ధనుషస్థానమచ్యుతః తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతం. ఆ తరువాత ఆ నగరంలో ఉండేటువంటి మధురలో ఉన్న పౌరులందరినీ ప్రశ్నిస్తూ, ధనుర్యాగం జరిగే చోటెక్కడా అని ఆ నగర పౌరుల్ని ప్రశ్నిస్తూ, బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అక్కడ ఆ ధనుర్యాగం ఎక్కడైతే జరుగుతోందో, ధనుస్సు ఎక్కడైతే ఉంచబడిందో కంసుని చేత, ఆ ప్రదేశానికి చేరుకున్నారు. తస్మిన్ ప్రవిష్టో దదృశే ధనురైంద్రమివాద్భుతం. ఎలా ఉంది ఆ ధనుస్సు అంటే ఇంద్రధనుస్సులాగా ప్రకాశిస్తోంది. పురుషైర్బహుభిర్గుప్తం అర్చితం పరమర్ధిమత్ వార్యమాణో నృభిః కృష్ణ ప్రసహ్య ధనురాదదే. ఆ ధనుస్సుని, యాగం కోసం ఉంచబడినటువంటి ఆ ధనుస్సుని ఎంతోమంది పురుషులు రక్షిస్తున్నారు, రాజపురుషులు. దానికి రక్షణ కవచంలా ఉన్నారు. అందరూ ఆ ధనుస్సుని పూజిస్తూ ఉన్నారు. ఆ ధనుస్సు సామాన్యమైన బరువు లేదు, చాలా బరువు ఉంది ఆ ధనుస్సు. అక్కడున్న వాళ్ళు వారిస్తున్నా కూడా వాళ్ళ అడ్డంకిని పట్టించుకోకుండా శ్రీకృష్ణస్వామి గబగబా వెళ్ళి ఆ బరువైనటువంటి ధనుస్సును అవలీలగా తన చేతిలోకి తీసుకున్నాడు. కరేణ వామేన సలీల ముద్రితం సద్యంచ కృత్వా నిమిషేణ పశ్యతాం నృణాం వికృష్య ప్రభభంజ మధ్యతో యథేక్షుదండం మదకరియురుక్రమః. తన ఎడమ చేతితో ఆ ధనుస్సుని ఎంతో లీలగా తీసుకుని దానికి నారిని ఎక్కించి ఒక్క నిమిషంలో అందరూ చూస్తుండగానే ఆ నారిని గట్టిగా లాగేటప్పటికీ ప్రభభంజ మధ్యత, ఆ ధనుస్సు కాస్త మధ్యకి విరిగిపోయింది పెళపెళమంటూ. ఎలాగా అంటే మదించినటువంటి ఏనుగు ఏ విధంగానైతే చెరుకు గడను విరిచివేస్తుందో ఆ రకంగా ఒక ఏనుగు ఎంతో తేలికగా అవలీలగా ఒక చెరుకు గడను ఏ విధంగానైతే భగ్నం చేస్తుందో అంతే తేలికగా శ్రీకృష్ణ స్వామి ఆ ధనుస్సును తన చేతిలోకి తీసుకుని నారిని చక్కగా ఎక్కించి ఒక్కసారి నారిని లాగేటప్పటికీ ఆ ధనుస్సు కాస్త ఫెళఫెళమని పెద్ద శబ్దాన్ని చేస్తూ భగ్నమైపోయింది. ధనుషో భజ్యమానస్య శబ్దః రోదసీ దిశః పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్. ఎప్పుడైతే ఆ ధనుర్యాగం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అందరి చేత పూజింపబడే ధనుస్సు శ్రీకృష్ణ స్వామి చేతిలో భగ్నమైపోయిందో ఆ శబ్దం ఆకాశం దాకా ప్రసరించింది. భూమి ఆకాశాల మధ్యప్రదేశము దిక్కులన్నీ పిక్కటిల్లినట్టుగా ఉన్నది, ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆ శబ్దంతో. పూరింపబడుతూ ఉన్న ఈ దిక్కులన్నీ అది విని, ఆ శబ్దాన్ని విని కంసస్త్రాసముపాగమత్, కంసుడు భయాన్ని పొందాడు. తద్రక్షిణ సానుచరాః కుపిత ఆతతాయినః గ్రహీతు కామాః ఆవవ్రుః గృహ్యతాం బధ్యతామితి. ఇంకా ధనుస్సుని రక్షించేటువంటి అనుచరులున్నారుగా, దుర్మార్గులు వాళ్ళంతా ఆయన్ని శిక్షించాలి, పట్టుకోవాలి అని బలరామకృష్ణుల్ని నియంత్రించడం కోసం వాళ్ళంతా కోపంతో చుట్టుముట్టేశారు. గ్రహీతు కామాః ఆవవ్రుః, చుట్టుముట్టి ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నించి గృహ్యతాం బధ్యతాం, వీళ్ళని పట్టుకోండి, బంధించండి అని అరుస్తున్నారు ఆ రక్షక భటులు. అథతాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతు. వారిలో ఉన్నటువంటి దుష్టమైన అభిప్రాయాన్ని గ్రహించినటువంటి బలరామకృష్ణులు శ్రీకృష్ణ స్వామి చేతిలో భగ్నమైపోయినటువంటి ధనుస్సు యొక్క రెండు భాగాలు, రెండు ముక్కల్ని చెరొకటి తీసుకున్నారు వాళ్ళు. బలరాముడు ఒక ముక్క, కృష్ణుడు ఒక ముక్క తీసుకుని ఆ ధనుస్సు ముక్కలతోనే, వాటితోనే తమ మీదకు వస్తూ ఉన్నటువంటి ఆ భటులను, దుర్మార్గులను, కంసుని యొక్క అనుచరుల్ని గట్టిగా తాడనం చేశారు. జఘ్నతు, కొట్టారు. క్రుద్ధౌ ధన్వన ఆదాయ శకలే తాంశ్చ జఘ్నతు, ఆ ధనుస్సు యొక్క ముక్కలతోనే తమ మీదకు వచ్చినటువంటి అనుచరులందరినీ కోపంతో కొట్టేశారు బలరామకృష్ణులు. బలంచకం సప్రహితం హత్వా శాలా ముఖాత్తతః నిష్క్రమ్య చేరతుర్హృష్టాః నిరీక్ష్య పుర సంపద. ఈ విధంగా
కంసుని చేత పంపబడినటువంటి దుష్టులైనటువంటి ఆ బలాన్ని, సైన్యాన్ని అంతటినీ చంపి ఆ యజ్ఞానికి ఉన్నటువంటి ముఖద్వారం దగ్గర నుంచి వాళ్ళు బయటికి వచ్చారు. వెళ్ళిన పని పూర్తయింది, ధనుస్సుని విరిచేశారు. అక్కడి నుంచి బయటికి వచ్చి పుర సంపద నిరీక్ష్య, ఆ మధురా పట్టణంలో ఉండేటువంటి సంపదలన్నింటినీ హాయిగా వీక్షిస్తూ హృష్టౌ చేరతు, నవ్వుతూ అలా అలా సంచరించారు నగర వీధుల్లో. తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః తేజ ప్రాగల్భ్యం రూపంచ మేనిరే విబుధోత్తమం. ఆ బలరామకృష్ణుల యొక్క అద్భుతమైన పరాక్రమాన్ని చూచినటువంటి మధురా పట్టణంలో నివసించే వాళ్ళందరూ వారి తేజస్సుని, పరాక్రమాన్ని, దివ్యమైన రూపాన్ని చూచి వీళ్ళు సాధారణమైన మానవులు కాదు, సాక్షాత్తు దేవతలే అని నిర్ణయించుకున్నారు. తయోర్విచరతో స్వైరం ఆదిత్యోస్తముపేయివాన్ కృష్ణరామౌ వృతౌ గోపై పురాత్ శకటమీయుతు. ఈ రకంగా హాయిగా మధురా పట్టణంలో సూర్యాస్తమయం అయ్యేదాకా గోపబాలకులతో కలిసి బలరామకృష్ణులు విహరించి ఆ నగరంలో ఉండేటువంటి దివ్యమైన సౌందర్యాన్ని అంతటినీ వీక్షించి సూర్యాస్తమయం అయిన తరువాత గోపాలకులతో కలిసినటువంటి వారై ఆ పట్టణం దగ్గర నుంచి బయలుదేరి ఎక్కడైతే తమ బళ్ళన్నీ అట్టే పెట్టారో నగరానికి వెలుపల ఉద్యానవనంలో ఆ ఉంచబడినటువంటి ఆ బళ్ళ దగ్గరికి వచ్చి చేరుకున్నారు బలరామకృష్ణులు తమ అనుచరులతో. గోప్యో ముకుంద విగమే విరహాతురాయ ఆశాసతాశిషరుత మధుపుర్య భూవన్ సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మీం హిత్వేతరాన్ను భజతశ్చకమే అయనం శ్రీహి. ఆ శ్రీకృష్ణస్వామి మధురా పట్టణానికి గోవ్రజం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఆ గోపికలు శ్రీకృష్ణస్వామి వియోగంతో బాధపడుతూ ఈ కృష్ణస్వామికి మన దగ్గర ఉండడు అనేటువంటి దుఃఖంతో కూడినటువంటి వారై ఆశీర్వచనములు పలికారు. ఏమని? ఈనాటి నుంచి మధురలో ఉన్నటువంటి వాళ్ళంతా అదృష్టవంతులు, అందమైన స్వరూపం కలిగిన తేజోవంతుడైనటువంటి మనోహరుడైన భూలోక చంద్రుడైన శ్రీకృష్ణ స్వామిని మధురాపురంలో ఉండేటువంటి వాళ్ళంతా దర్శించి తరిస్తారు కదా, ఇక మనకి భాగ్యం లేదు అని వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఈరోజు నిజమైనాయి. అంత దివ్యమైనటువంటి చక్కని సుందరుడైన శ్రీకృష్ణ స్వామిని మనం ఈ మధురా పట్టణంలో దర్శించగలుగుతున్నాము అని ఆ పురంలో ఉండేటువంటి అందరూ స్త్రీలు అందరూ ఆనందంగా ఉన్నారు. ఏ విధంగా అంటే లక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఉద్భవించిన తర్వాత ఇంద్రుడు ఇత్యాదులు ఎంతమంది సుందరులు కనిపించినా దేవతా శ్రేష్ఠులందరినీ విడిచిపెట్టి ఆ శ్రీ మహావిష్ణువునే చేరింది. అంటే అర్థం ఏమిటి అంటే అందరిలోకెల్లా పురుషోత్తముడు, సుందరుడు, సమర్థుడు, అందగాడు ఆ శ్రీ మహావిష్ణువే. అదేవిధంగా ఈ శ్రీకృష్ణ స్వామి కూడా విష్ణు స్వరూపమే కాబట్టి విష్ణువుతో సమానమైన గుణాలు, రూపము, తేజస్సు కలిగిన వాడని అందరూ ఆయన్నే వరిస్తారు, ఆయన రూపాన్ని చూచి ఆకర్షింపబడతారు. ఆ విధంగానే మధురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ విధంగా శ్రీకృష్ణ స్వామి దివ్య రూపానికి ఆకర్షింపబడ్డారు. అవనిక్తాంఘ్రియుగళౌ భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. ఆ రోజు రాత్రి తమ స్థానానికి చేరుకున్నటువంటి బలరామకృష్ణులు చక్కగా కాళ్ళు కడుక్కుని ఆ తరువాత క్షీరాన్నాన్ని భుజించారు. క్షీరంతో చేసినటువంటి అన్నాన్ని భుజించినటువంటి వారై కంసుడు చేయబోయేటువంటి దుర్మార్గం అంతా అవగతం చేసుకుని ఆ రాత్రి సుఖంగా వాళ్ళున్న నివాస స్థానాల్లోనే హాయిగా శయనించారు. ఆ తరువాత కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవింద రామ విక్రీడితం పరం. కంసుడు మాత్రం ఈ ధనుర్భంగమైందన్న విషయాన్ని తెలిసిన దగ్గర నుంచి భయపడిపోతూ ఉన్నాడు, బాధపడిపోతూ ఉన్నాడు. అమేయ పరాక్రమశాలులైనటువంటి తన రక్షక భటులందరూ కూడా బలరామకృష్ణుల చేతిలో సంహరింపబడ్డారు అనే విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో గోవింద రామ విక్రీడితం పరం, ఆ బలరాముడు కృష్ణుడు ఏ విధంగా విలాసంగా వాళ్ళందరినీ సంహరించారో ఆ విశేషాలన్నీ తెలుసుకుని కంసుడు కంటి మీద కునుకు లేకుండా భయపడుతూ గడుపుతున్నాడు ఆ రాత్రిని. శ్రీకృష్ణస్వామి పరాక్రమానికి, బలరాముని తేజస్సుకి కంసుడు భయపడిపోతూ ఉన్నాడు.
మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.